కాంగ్రెస్ సర్కార్ అంటేనే కామన్ పబ్లిక్ కష్టాలను ఆపే సర్కార్ అట. షెయి సర్కార్ అంటేనే పేద ప్రజలను చేరదీసే ప్రభుత్వం అట. ఉదికు ఖమ్మం జిల్లాల వెలుగుమట్ల బాధితులను సర్కారు బాధ పెట్టుకుంటా వాళ్ళకు నిలబడేడా లేకుండా చేసి ఆగం చేస్తుందని కొందరు కలకల కన్నీరు తీస్తుంటే ఆదుకునే ప్రభుత్వం అని ఎవరన్నారంటే ఇగో మా పేటెంటే పేదోళ్ళు, పేదవాళ్ళదే ఈ ప్రభుత్వం. వాళ్ళ దీవెనలతో వాళ్ళ ఆశీర్వాదంతో నిలబడ్డ ప్రభుత్వం ఇది. ఆ క్లారిటీ మాకుంది. నిజమైన ఏ పేదవాడిని ఈ ప్రభుత్వం ఎప్పుడు డినై చేయదు, భవిష్యత్తులో చేసే ప్రసక్తి లేదు. చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలన్నట్టే ఉన్నది కదా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మాటలు వింటుంటే. ఇంకా మస్తుగానే మాట్లాడి మొత్తం ముచ్చటి నుండి వాళ్ళు అర్హులైన వాళ్ళు గతంలో ఎవరైతే తీసుకొని నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100% చేస్తాం. అయ్యా మరి ఖమ్మము వెలుగుమట్ల కాడ మీ సర్కారు జేసీబీలు పెట్టి కూలగొడుతున్నోళ్ళు కోటీశ్వర్లా సారు, లేకుంటే వాళ్లకు మీ షెయి పార్టీ లీడర్లకు ఉన్నట్టు 100 ఎకరాల భూములు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా? కాయకష్టం చేసుకుని కడుపు మార్చుకొని రూపాయి పోగేసుకొని ఇంత నిల్వనీడ చేసుకుంటే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా వాళ్ళ ఇండ్లను కూలగొట్టి వాళ్ళ సంసారాలు రోడ్డు మీద వేసినాక మళ్ళా వాళ్ళను ఆదుకుంటామంటే ఎవరు సారు ఇప్పుడు నమ్మేది? మీ ముచ్చట ఎట్లున్నదంటే ఎడమ చేత గుంజుకొని కుడి చేత మళ్ళా మీది మీకే ఇస్తామన్నట్టున్నది. ఎన్నికల ముంగట కూడా గెలవంగానే 100 దినాల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటిరి. ఏలుబడులకు వచ్చి 2 ఏళ్లను అర్థమైపోతున్న ఎరుగుల చిప్ప ఎనుగులనే అన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఇప్పుడు మళ్ళా మీరు వెలుగుమట్ల బాధితుల బాధలను వాపుతామంటే ఎవరు నమ్మరు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.